What are collisions? Explain the possible types of collisions. Develop the theory in one-dimensional elastic collision. అసలు collision అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ కొలిజన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దీన్ని థియరీని కొంచెం డెవలప్ చేసి వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనమాట. సో ఫస్ట్ చూద్దాం కొలిజన్ అంటే ఏంటి. కొలిజన్ the strong interaction among bodies involving exchange of momenta in small interval of time is called collision. ఇక్కడ ఒక టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ టూ ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి స్ట్రాంగ్గా ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ అవుతూ ఏం చేసుకోవాలంటే వాటి యొక్క మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీస్ ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇది దీనికి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఏమవ్వాలి, కొలిజన్ జరగాలి. కొలిజన్ అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్ రెండు ఒకదానికొకటి చాలా ఇదిగా టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటా వస్తుందన్నమాట. అలాగే ఎగ్జాంపుల్, కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్ బాల్స్. బిలియర్డ్స్ గేమ్ ఉంటుంది కదా, బిలియర్డ్, దాంట్లో ఉన్న బాల్స్ మధ్య ఉన్నటువంటి కొలిజన్ అనమాట ఇక్కడ. అలాగే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కొలిజన్స్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అందులో వన్ని దే ఆర్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, ఇంకొకటి ఇన్ఎలాస్టిక్ అనమాట. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ నౌన్ యాజ్ ఎలాస్టిక్ కొలిజన్. ఇక్కడ మొమెంటము కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. దాన్ని ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఒక ఈక్వేషన్ ఉందనుకోండి ఈ లెఫ్ట్ సైడ్న, అంటే బిఫోర్ కొలిజన్ మొమెంటం ఎంత ఉందో ఆఫ్టర్ కొలిజన్ కూడా మొమెంటం వాల్యూ అంతే ఉంటుంది. అలాగే కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఎంత ఉంటుందో అలాగే ఆఫ్టర్ కొలిజన్ కూడా కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంటుంది. దాన్ని కన్జర్వ్ అంటారనమాట, అంటే కాన్స్టెంట్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొలిజన్ బిట్వీన్ న్యూక్లియై అండ్ ఫండమెంటల్ పార్టికల్స్కి న్యూక్లియైకి మధ్య ఉన్నటువంటి కొలిజన్ ఎలాస్టిక్ కొలిజన్ అనమాట, ముఖ్యంగా పార్టికల్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ద కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, హిట్టింగ్ ఏ బాల్ విత్ బ్యాట్. క్రికెట్లో ఒక బ్యాటు బాల్ ఉంటుంది కదా, దాంట్లో. ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ ఏంటంటే పార్టికల్స్, టూ పార్టికల్స్ ఒకదానికి ఒకటి టచ్ అయినాయి అనుకోండి, ఒకటి ఇటు పోతుంది, ఇంకోటి ఇటు పోవచ్చు. బట్ బ్యాటు బాలు టచ్ అయినప్పుడు ఏంటి, బ్యాట్ అక్కడే ఉంటుంది, బాలే బ్యాక్కి వెళ్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ రాద్దాం. కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్, అది కూడా ఎలాస్టిక్ కొలిజన్ మీద అడిగారు మీ సిలబస్లో, సో ఇదే రాద్దాం. కన్సిడర్ టూ బాడీస్ ఏ అండ్ బి ఆఫ్ మాసెస్ m1 అండ్ m2. టూ బాడీస్ని కన్సిడర్ చేయండి, m1 m2. వాటికి ఏం పేర్లు పెట్టాం, ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఆర్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్లోనే వెళ్తున్నాయి, ఇలాగ సేమ్ డైరెక్షనే. వీటి యొక్క వెలాసిటీస్ వచ్చి u1 u2. లెట్ u1 u2 బి దేర్ వెలాసిటీస్ బిఫోర్ కొలిజన్. అంటే ఇనీషియల్ వెలాసిటీస్ ఎంత అనమాట, u1 u2. అలాగే ఇక్కడ u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2. ఈ u1 యొక్క వెలాసిటీ ఎక్కువ, u2 యొక్క వెలాసిటీ తక్కువ అనమాట. అంటే ఇది స్లోగా మూవ్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్, ఇది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ కొలిజన్ దర్ వెలాసిటీస్ ఎక్స్చేంజ్ టు v1 అండ్ v2. ఇక్కడ కొలిజన్ అయిన తర్వాత వీటి యొక్క ఎనర్జీస్ ఒకదానికొకటి ఎక్స్చేంజ్ అయిపోయి ఇట్లాగా ఈ బి యొక్క ఎనర్జీ ఏకి ఇచ్చేసింది, ఏ ఎనర్జీ ఏమో బీకి ఇచ్చేసింది అనమాట. ఇచ్చేగానే ఏమవుతుందంటే వాటి యొక్క వెలాసిటీస్ చేంజ్ అవుతాయి కాబట్టి ఆ ఏ యొక్క వెలాసిటీ ఏమో v1, బి యొక్క వెలాసిటీ v2 అని అనుకుంటున్నాం అనమాట రెస్పెక్టివ్లీ. అండ్ దే మూవ్ అలాంగ్ ది సేమ్ లైన్, అదే లైన్లో మళ్ళీ మూవ్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఒకవేళ u2 రెస్ట్లో ఉందనుకోండి, u1 మాత్రం మూవ్ అవుతుంది అనుకోండి, ఇది వచ్చి దీన్ని కొలైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది,
ఈ u1 స్పీడ్గా వచ్చినప్పుడు u1 స్లో అవుతుంది v1గా మారి, అలాగే ఇది స్పీడ్ పెరుగుతుంది అనమాట. సో లైక్ దట్ అప్లయింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. దీనికి లీనియర్ మొమెంటం అప్లై చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం బిఫోర్ కొలిజన్ మొమెంటమ్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. దీంట్లో చేసినప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. మాస్ సేమ్ ఉన్ని ఒకవైపు తీసుకొచ్చేద్దాం. m1లన్నీ లెఫ్ట్కి తీసుకొచ్చేయండి. m1 u1 ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది. m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 ఇటు ఉందిగా, m2 v2 ఇది రైట్కి తీసుకొస్తే మైనస్ m2 u2. ఇక్కడ m1 కామన్ తీసామనుకోండి, u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 కామన్ తీస్తే v2 మైనస్ u2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ అప్లై లా ఆఫ్ కన్జర్వేషన్ కైనెటిక్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అప్లై చేసాం అనుకో. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12mv². ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ u కాబట్టి ఫస్ట్ బాడీ అంటే ఏ యొక్క ఫార్ములా 12m1 u1². సెకండ్ ఆబ్జెక్ట్ 12m2 u2² ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ 12m1v1² ప్లస్ 12m2 v2². దీనికి కూడా ఏం చేద్దామంటే హాఫ్ని కామన్ తీస్తాం అనుకోండి, ఇటు అటు హాఫ్ కామన్ తీస్తే m1 u1² ప్లస్ m2 u2² ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m1 v1² ప్లస్ m2 v2². దిస్ ఈస్ దెన్ ఈ హాఫ్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగిలింది ఇక్కడ? m1 u1² ప్లస్ m2 u2². అలాగే ఇటు పక్కన m1 v1², ఇక్కడ m2 v2² అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ m1లన్నీ ఒక పక్కనకి రాద్దాం, లెఫ్ట్కి రాద్దాం. m2లన్నీ రైట్ సైడ్కి రాద్దాం. సో m1 u1², ఈ m1 v1² లెఫ్ట్కి వస్తే మైనస్ అనమాట. m1 v1² ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ m2 v2² మైనస్ m2 u2². ఇందాకట్లాగే ఫస్ట్ ఈక్వేషన్ రాసినట్టే రాయాలి. ఇక్కడ మాస్ కామన్ తీస్తే m1 u1² మైనస్ v1² ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2² మైనస్ u2². దెన్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని సింప్లిఫై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఈ 2 ఈక్వేషన్స్కి రేషియో కట్టాలన్నమాట. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. డివైడ్ ఈక్వేషన్ 2 విత్ ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏమో న్యూమరేటర్లో రాయాలి, ఫస్ట్ ఈక్వేషన్ని డినామినేటర్లో రాద్దాం. సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ రాయండి. m1 ఇంటూ u1² మైనస్ v1² డివైడెడ్ బై ఇక్కడ ఇది m1
u1 minus v1 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ రైట్ సైడ్ m2 v2 మైనస్ u2 ఇట్లా రాసిన తర్వాత ఇప్పుడు మాసెస్ క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, m1 క్యాన్సిల్, m2 క్యాన్సిల్. దెన్ ఇది చూడడానికి ఎట్లా ఉందంటే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్లా ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే న్యూమరేటర్లో u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 ఇట్లా రాయొచ్చు, డివైడెడ్ బై u1 మైనస్ v1 డినామినేటర్లో ఉన్నది ఇట్లా రాసాం. అలాగే v2 ప్లస్ u2 ఇక్కడ తీసుకుంటే v2 మైనస్ u2 డివైడెడ్ బై v2 మైనస్ u2. ఇందులో ఏది క్యాన్సిల్ అయిపోతుందంటే ఈ టర్ము క్యాన్సిల్ అవుతుంది. అలాగే v2 u2 గెట్స్ క్యాన్సిల్. దెన్ u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2. ఇది ఇక్కడ వచ్చిన ఈక్వేషన్. దీంట్లో ఇనీషియల్ వెలాసిటీ కేటగిరీ ఏమో u అనమాట, ఫైనల్ వెలాసిటీ v. ఇనీషియల్ వెలాసిటీలన్నీ లెఫ్ట్ సైడ్కి, ఫైనల్ వెలాసిటీలన్నీ రైట్ సైడ్కి మారుతాం. దిస్ ఈక్వేషన్ బికమ్స్ u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1. ఇది ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలి, ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ అనమాట. ఈ ఈక్వేషన్ రిలేటివ్ వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీ u1 u2కి ఏ రిలేషన్ అయితే ఉందో అంటే u1 u2. ఇందాక u1 స్పీడ్గా వెళ్ళింది, u2 స్లోగా వెళ్ళింది. ఎప్పుడైతే ఆఫ్టర్ కొలిజనో ఈసారి ఈ u2 కాస్త v2గా మారి ఇది స్పీడ్ వెళ్ళింది, ఇది u1 v1గా మారి స్లో అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం ఏం కట్టాలంటే ఫైండ్ v1 ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ కడదాం. ఇక్కడ అది ఎలాగో చూద్దాం. ఇక్కడ దీనికి ఫైండ్ v1 కట్టాలి. v1 కట్టాలంటే ఏం చేయాలి, మనం దీన్ని ఈ ఈక్వేషన్ 3ని నుంచి v2 ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ మనం ప్రీవియస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, అంటే ఫస్ట్ ఈక్వేషన్లో. అది చూద్దాం. ఫస్ట్ ఫైండ్ v2 ఫ్రమ్ ఈక్వేషన్ 3. థర్డ్ ఈక్వేషన్ నుంచి v2 ఎంతో కడదాం. v2 ఎంతో కడదామంటే v2 ఇటు ఉందిగా, v2 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ u1 మైనస్ u2 ఉంది. ఈ మైనస్ v1 లెఫ్ట్కి వెళ్ళింది అనుకోండి, ప్లస్ v1 అవుతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ v2 వాల్యూ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. పుట్ v2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏముందో చూద్దాం. ఇదిగో ఇది m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ 1 కాస్త ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వేషన్ 1 m1 ఇంటూ
u1 minus v1 is equal to m2 into u1 plus v1 minus u2 మైనస్ u2. రెండు u2లు వచ్చాయి. రెండు u2లు వచ్చాయి కాబట్టి ఏం కాదు, ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ m2 ఇంటూ u1 ప్లస్ v1, రెండు u2లు ఉన్నాయి, రెండు కూడా మైనస్లు కాబట్టి మైనస్ 2u2 ఈ లెఫ్ట్ సైడ్న m1 u1 మైనస్ v1. దెన్ దీన్ని సింప్లిఫై చేద్దాం, మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 పెట్టి మల్టిప్లై చేయండి. ఇక్కడ m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 2u2 ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో మనం ఈ వెలాసిటీ వైజ్ దీన్ని మనం సపరేట్ చేద్దాం. ఇక్కడ వెలాసిటీ వైజ్ ఎట్లా సపరేట్ చూద్దాం. 2u2 ఇక్కడ u1లో అన్నీ ఇటు పక్కనకి తీసుకొచ్చేసాను. మనం v1 ఫైండ్ అవుట్ చేయాలి కదా, v1లన్నీ ఒక పక్కనకి, అలాగే యూలన్నీ ఇంకొక పక్కనకి తీసుకొచ్చాను. యూలు ఇట్లా తీసుకొచ్చేస్తే m1 u1, అలాగే ఇటు పక్కనకి వస్తే మైనస్ m2 u1, అలాగే మైనస్ ఇటు పక్కనకి వస్తే ప్లస్ 2 m2 u2 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ m1 v1 రైట్ సైడ్కి వచ్చింది అనుకోండి. m1 v1 ఆల్రెడీ ఇక్కడ v ఇక్కడ ఉందిగా, ప్లస్ m2 v1. ఇందులో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ u1 కామన్ తీద్దాం. ఇందులో u1 ఆఫ్ m1 మైనస్ m2 ప్లస్ 2 m2 u2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ v1 కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఇంటూ v1. ఇక్కడ మనం v1 కట్టాలనుకోండి, v1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇట్లాగే వేస్తాం, m1 మైనస్ m2 ఇంటూ ఈ u1 రైట్ సైడ్ రాస్తున్నాను నేను, u1 డివైడెడ్ బై ఈ m1 ప్లస్ m2 ఇక్కడ వేస్తాం, m1 ప్లస్ m2 ప్లస్ 2 m2 u2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇట్లా రా. ఇది వచ్చిన తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ 2 m2 u2 బై m1 ప్లస్ m2. చక్కగా LHS RHS రాశాను. సిమిలర్లీ v2 కట్టాలనుకోండి, v2 కట్టాలంటే చూడండి, ఎందుకు కామన్ పాయింట్స్ ఏమున్నాయి గుర్తుపెట్టుకోండి. m1 మైనస్ m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇది రాయాలి, ప్లస్ ఇక్కడ కొంచెం మారుతుంది, ఈ డినామినేటర్లో m1 ప్లస్ m2 రాయొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ u1 ఉంది కదా v1కి, ఇక్కడ u2 అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఏముంది, ఇక్కడ m2 u2 ఉంది కాబట్టి దిస్ విల్ బి 2 ఇంటూ
m1 u1. సో ఇక్కడ ఈ టూ ఈక్వేషన్స్ మీరు కావాలంటే v2 కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ టైం సరిపోతే ఎగ్జామ్ హాల్లో అనుకుంటే కనుక ఇట్లా రాసి మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.